హాయ్ ఫ్రెండ్స్, టుడే ఒక మంచి స్టోరీ చెప్తా వినండి. అనగనగా ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజుకి చిన్న పాప ఉండేదంట. ఆ పాప ఒకరోజు అడవికి వెళ్ళిందనమాట, వాళ్ళ నాన్నకు తెలియకుండా. అయితే దయ్యం వచ్చి పాపను ఎత్తుకుపోయింది. సడన్గా పాప ఉయ్యాలు ఊగుతుంది, దయ్యం వచ్చింది వెనకకి ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళ పేరెంట్స్ రాజు రాణి ఎంతో బాధపడుతూ ఉంటాడనమాట. పాప దొరకట్లేదు అని ఎంత దండోపయించినంట, ఎక్కడ దొరకలేదంట. దయ్యం అంట పాపని దగ్గర పెట్టుకొని పాపకి ఏమో పాలు ఏదో ఒకటి తినిపిస్తూ ఉందంట. అలా పాప మెల్లిగా పెద్దగా అవుతుందంట. ఇక్కడ రాజు బాగా టెన్షన్ అయిపోతున్నాడంట. అలా పాప అక్కడ పెద్దగా అయిపోతూ ఉందంట. పాప పెద్దగా అయిపోయిందనమాట. ఆ దయ్యం పాపని బాగా చూసుకుంటుందంట, కానీ డైలీ పాప రక్తం తాగుతూ ఉంటుందన్నమాట. అయ్యో ఇప్పుడు ఎలా బాబోయ్, పాపకు తెలియదంట రక్తం తాగుతుందని. సడన్గా పాపకు ఒక ఉడత ఫ్రెండ్ ఉండేదనమాట. ఉడత ఫ్రెండ్ చెప్పిందనమాట, నువ్వు పడుకున్నప్పుడు మీ అమ్మని రక్తం తాగుతుంది, జాగ్రత్త, ఈ గుహలకి నువ్వు బయటికి వెళ్ళిపో, ఆమె మీ అమ్మ కాదు అంటంట. కాదు మా అమ్మ అంటంట. కాదు ఆమె మీ అమ్మ కాదు అంటంట. అయితే సడన్గా పడుకున్నప్పుడు చూసిందనమాట దయ్యం, నిజంగానే రక్తం తాగుతుంది అనమాట, చేతిలోకి తీసుకు. అప్పుడు వెళ్ళిందంట, అమ్మా ఎందుకమ్మా నువ్వు నా రక్తం తాగుతున్నావు అని అడిగిందనమాట పాప. అసలు అప్పుడు దయ్యం షాక్ అయిపోయి నిజం చెప్పేసింట. అసలు నువ్వు నా పాపవు కాదు, నువ్వు ఇట్లా యువరానికి పుట్టావు, నేను తెచ్చుకున్నాను, నా కోసం నిన్ను కాపాడుకుంటూ ఉన్నాను, నీకు మంచి ఫ్రూట్స్ ఇస్తున్నాను అని అంటాను. సరే అమ్మా, సరే నువ్వు నా రక్తం తాగుతున్నావు కదా, నేను ఏమనుకోను, నువ్వు నన్ను బయటికి ఇచ్చిపెట్టు, నేను మంచి ఆడుకునే ప్లేస్లు ఉండాలి, అవన్నీ ఉండాలి, నేను పెద్దగా అయిపోయా కదా అంటే వాళ్ళ అమ్మ ఒప్పుకోదంట. మళ్ళీ బతిలాడుతుంది అనమాట, ఒప్పుకోదనమాట. మళ్ళీ ఒకరోజు మంచి టైం చూసి బతిలాడతానంట. సరే ఇంకా నేను చచ్చిపోతాను అని ఏడుస్తుందంట పాప. దయ్యం ఏడుస్తుందంట, అయ్యో వద్దు నువ్వు చచ్చిపోకు, సరే నేను నీకోసం బయట ఇచ్చిపెడతాను. అట్లా పాప అందరితోనే ఆడుకుంటుందంట, తొండలతోని, హార్స్తోని, ఆక్స్తోని, పిగ్గుతోని, వాటర్తోని బాగా ఎంజాయ్ చేస్తుంట. సాయంత్రం కాగానే ఇంటికి వెళ్ళి అమ్మ నువ్వు నా రక్తం తాగు అంటదంట. ఇంకా దయ్యం ఏడుస్తూ ఉంటుందంట, నన్ను క్షమించమ్మా అని అంటే, లేదమ్మా నిజంగా తాగు అంటే వాళ్ళ అమ్మ తాగదనమాట. అయినా కూడా ఒక గ్లాస్కి కోసి వాళ్ళ అమ్మకి రక్తం తాగిపిస్తే వాళ్ళ అమ్మ బతుకుతుందనమాట. ఇంకా వాళ్ళ అమ్మ ఒప్పుకోలేక, నడు ఇంకా నేను మీ అమ్మ దగ్గర విడిచిపెడతారా అని చెప్పి రాజు రాణి దగ్గర పోయి విడిచిపెడతాది అనమాట. విడిచిపెట్టంగానే ఇంకా అప్పుడు చూడాలి, ఇంకా వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుందంట, పాప ఏడుస్తూ ఉంటుందంట. రాజు రాణి ఇంకా నా పాప ఆ దయ్యంని చంపేయి అంటారనమాట అందరు కలిసి. లేదు ఈ దయ్యంని చంపేయకండి, వదిలేయండి నాన్న, ఇది నన్ను చాలా రోజుల నుంచి బతికించింది, కాపాడుకుంది అని అంటదనమాట. పాప మా పాప ఎంత దయాగుణందో చూడు, నా పాప చదువుకోలేదు అది ఇది అని అంటారు. అప్పటినే ఆ దయ్యంకి శాప విమోచనం అయిపోతుంది అనమాట. ఇంకా నువ్వు దయ్యం లాగా కాదు, నువ్వు మనిషి లెక్క బతుకుతావు, ఇంకా నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి అని శాప విమోచనం అయిపోతుంది. అవంగల దయ్యం షాక్ అయిపోతుంది అనమాట. అయ్యో నా పాప నన్ను రక్షించింది అని చెప్పి ఆ పాప దగ్గరికి పోయి మస్తు ఏడుస్తుందంట. పాప అంటదంటే, అమ్మ నువ్వు ఇక్కడనే ఉండు, నేను ఇక్కడనే ఉందాము నాన్న దగ్గరనే అంటే అందరూ ఒప్పుకుంటారంట. పాప హ్యాపీగా ఆ రాజ్యంలో ఉండిపోతుంది అనమాట. ప్లస్ ఆ దయ్యం కూడా ఉండిపోతుంది. ఆ దయ్యం ఎప్పుడు పాపని రక్షించుకుంటూ ఉంటుందంట. అలా పాప పెళ్ళి అయిపోతుంది అనమాట, చిన్నపిల్లలు పుడుతారంట. అట్లా హ్యాపీగా ఉండిపోతుందంట వాళ్ళ అమ్మ నాన్నలతో. అంతే స్టోరీ. ఈ మీనింగ్ ఏంటిది తెలుసా? ఎంత పెద్ద తప్పు చేసినా కూడా ఆ పాప ఎలా క్షమించింది, క్షమాగుణం అనేది అందరికీ ఉండాలి. అది ఈ కథ మీనింగ్.